దాచుకున్నాం కదా, ఆ డబ్బుతో ఒక రెస్టారెంట్ ఏదో పెడదాం, ఇంకేదైనా వ్యాపారం చేసేద్దామని ఒక ఆలోచనలో ఆవేశంలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ద్వారా, సునీల్ అని నా ఫ్రెండ్ ద్వారా ఈ బిజినెస్ నా దగ్గరికి వచ్చింది. రావడానికి కారణం ఏంటంటే నాకున్న ఎసిడిటీ ప్రాబ్లం. రియల్ ఎస్టేట్లో సరిగ్గా ఫుడ్ తినకపోవడం వల్ల నాకు ఎసిడిటీ ప్రాబ్లం వచ్చింది. కడుపులో మంట ప్రతి పూట వస్తుంది. స్పైస్ తిన్నా వస్తుంది, పులుపు తిన్నా వస్తుంది, ఓ పూట లేటుగా తిన్నా వస్తుంది, నిద్ర సరిగ్గా లేకపోయినా వస్తుంది, స్ట్రెస్ వచ్చినా వస్తుంది. ఎసిడిటీకి చాలా రీజన్స్ ఉన్నాయి. నాకు ఎసిడిటీ ఎక్కువ రావడం వల్ల నా ఫ్రెండ్స్కి చెప్తూ ఉండేవాడిని, మంట వచ్చేస్తుంది, ఈనో ప్యాకెట్ తీసుకురండి, డైజిన్ ప్యాకెట్ తీసుకురండి, డైజిన్ టాబ్లెట్ అని. ఆ బాధ చూడలేక నా ఫ్రెండ్ నాకు 2 విషయాలుగా నాకు పిలిచాడు. ఒకటి, నువ్వు రియల్ ఎస్టేట్లో వచ్చేద్దాం అనుకుంటున్నావు, ఇంకొకటి నీకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. వెంటనే నా ఫ్రెండ్ నాకు వెస్టీజ్ అనే బిజినెస్ని రమ్మన్నాడు. కానీ ఇక్కడ చాలామంది ఇందాక హరికృష్ణ సార్ చెప్పినట్టు ఫోర్స్ చేస్తే వచ్చుండొచ్చు, బతినాడితే వచ్చుండొచ్చు, ఇంకేదో చేస్తే వచ్చుండొచ్చు. అలాగే నేను ఈ బిజినెస్లోకి కామెంట్ చేస్తూ వచ్చాను. నా ఫ్రెండ్ని నేనేం చెప్పేవాడినంటే, నేను వెస్టీజ్లోకి రాను, ఎందుకంటే నాకు రియల్ ఎస్టేట్లో ఒక సైట్ అమ్మితే 1-2 లక్షలు వస్తుంది, వెస్టీజ్లో సబ్బు అమ్మితే అంత వస్తుందని అడిగాను. ఏమీ రాదన్నాడు, పాయింట్లు వస్తాయి అన్నాడు. అయితే నీ దగ్గర ఉంచుకొని నువ్వే నా దగ్గరికి వచ్చాయని చెప్పాను. అలా నేను తనకు చెప్పడం, తను నాకు చెప్పడం, అలా ఒక 6 నెలలు చిన్న ఫైటే చేశాము. తర్వాత ఈ నా మాట విండు, వీడికి వినాలంటే ఎవరు చెప్పాలో వాళ్ళే చెప్పాలని మన గ్రేట్ మెంటర్ అప్లైన్ రంజిత్ సార్ దగ్గర తీసుకెళ్ళాడు. సో రంజిత్ సార్ స్టార్ట్ చేయడమే నేను 10th క్లాస్ స్టార్ట్ చేశాను. మనమేమో ఇంజనీరింగ్. ఓకే చెప్పండి అన్నాం. 10th క్లాస్ చదివాను, ఇలా చేశాను, నా దగ్గర ఎస్క్రాస్ అనే కారు ఉంది, నేను ఈ బిజినెస్లో 1,12,000 సంపాదిస్తున్నానని ఇలా చెక్ చూపించారు. అబ్బా, 10th క్లాస్ చదువుకొని ₹1,00,000, నాతో పాటు ఇంజనీరింగ్ చేసిన వ్యక్తులు కనీసం 30,000 కూడా సంపాదించట్లేదే. కానీ ఇతను 10th క్లాస్ చదువుకొని ₹1,00,000 ఎలా సంపాదిస్తున్నాడు, ఇదేదో తేడాగా ఉందని చెప్పి, సరే నేను మళ్ళీ చెప్తానని చెప్పి వెళ్ళిపోయి యూట్యూబ్, గూగుల్ ఎన్ని ఉంటే అన్నింటిలో ఈ వెస్టీజ్ గురించి, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి స్టడీ చేశాను. స్టడీ చేశాక నాకు అర్థమైంది ఏంటంటే, నెట్వర్క్ మార్కెటింగ్ అని కొడితే డొనాల్డ్ ట్రంప్ వచ్చాడు. ఇదేంటిది, డొనాల్డ్ ట్రంప్ వచ్చాడు, ఏం చేశాడని చూస్తే 100కు పైగా పుస్తకాలు రాశాడు నెట్వర్క్ మార్కెటింగ్ మీద, నెట్వర్క్ మార్కెటింగ్ గొప్పదనాల మీద. ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక నవయూతన వ్యాపారం. ఎటువంటి పెట్టుబడి లేకుండా కోటీశ్వరులు అవడానికి అమెరికా లాంటి దేశాల్లో చాలా ఎక్కువ మంది ఫాలో అయ్యే బిజినెస్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అని చదివాను. ఇంకోటి, నెట్వర్క్ మార్కెటింగ్ అని కొట్టగానే పెద్ద ఇల్లు ముందు స్విమ్మింగ్ పూల్లు, కార్లు, ఇంటి మీద హెలికాప్టర్, యాట్లు, పెద్ద షిప్ల మీదకి హెలికాప్టర్లు. వీళ్ళు ఎవరో అని చూస్తే నెట్వర్క్ మార్కెటింగ్ చేసే వ్యక్తులను చూశాను. అరే, ఈ సబ్బులు పేస్టులు చేసి ఇవన్నీ కొనేసారా, అసలు ఏం బిజినెస్ అని మళ్ళీ కూడా నేను ఆ బిజినెస్ కోసం తెలుసుకొని జాయిన్ అయ్యాను. నా ఇంట్రెస్ట్ మాత్రం చెప్పలేదు. చెప్తే ఏం చేస్తారు, ఇక్కడ చేపలు రుద్దేస్తారు. నాకు వద్దని చెప్పి నేనేం చేశాను, సరే నాకు ప్రోడక్ట్స్ వాడతానని చెప్పి అలోవెరా ప్రోడక్ట్స్ వాడాను. 4.5 సంవత్సరాల నుంచి ఉన్న ఎసిడిటీ 15 రోజుల్లో మంట రావడం తగ్గింది. అసలు నేను ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టాను, ఎన్ని వేల రూపాయలు డాక్టర్లు ఖర్చు పెట్టాను, మెడిసిన్ ఖర్చు పెట్టాను, వస్తూనే ఉంది. కానీ ఒక 200 రూపాయలు పెట్టి అలోవెరా ప్రోడక్ట్ కొని 15 టాబ్లెట్లు వేసుకుంటేనే 4.5 సంవత్సరాల సమస్య కంప్లీట్గా రావడం ఆగిపోయింది. ఇంకా ఈ ప్రోడక్ట్ ఆపకూడదని చెప్పి 3 నెలలు వాడాను. వాడిన తర్వాత 2018 జనవరిలో ఒక మీటింగ్కి వెళ్ళాను. బూట్ క్యాంప్ లింగమని వైజాగ్ నుంచి ఒక్కనే వెళ్ళాను. అది విజయవాడలో జరిగింది. చుట్టూ జనాలు చూశాను. స్టేజ్ మీద పెద్ద వ్యక్తులు, చదువుకున్నదేమో చిన్న చదువులు, చేస్తున్నదేమో చిన్న బ్యాక్గ్రౌండ్, చిన్న వ్యాపారాలు, మాటలు మాత్రం లక్షలు. అరే, ఇది చాలా బాగుందని చెప్పి నేను ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి ఒక OLX యాడ్ పెట్టాను విజయవాడలో. అప్పుడు ఎవరు OLX వాడు ఉండరు. మనం OLXలో యాడ్ పెట్టాం.
నెట్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్, వితౌట్ ఇన్వెస్ట్మెంట్ సూపర్ బిజినెస్, పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం అని పెడితే ఒక వ్యక్తి ఫోన్ చేశాడు, మెసేజ్ చేశాడు, ఫోన్ నెంబర్ ఇచ్చాడు, ఇమీడియట్గా జాయిన్ చేశాడు, బూట్ క్యాంప్ ఇన్వైట్ చేశారు, ఒకరోజు డబ్బులు కూడా పెట్టేశారు. వచ్చారు, విన్నారు, వెళ్ళారు. కొన్ని రోజుల తర్వాత ఇన్వైట్ చేశారు, రండి మా ఊరు పెద్దవట్లపూడి మంగళగిరి దగ్గర, నాదేమో వైజాగ్. సరే అని చెప్పేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఏదో ప్లాన్ చెప్పాను, వచ్చాను. ఈసారి ఒక వారం రోజులు రావాల్సి వస్తుంది అన్నారు. వారం రోజులు బ్యాగ్ చదువుకొని వెళ్ళిపోయాను. వారం రోజులు ఆ ఊరంతా తిరిగి ఒక 70 మంది దాకా టీం డెవలప్ చేశాం. బాగా గ్రో అయింది. గ్రో అయిన తర్వాత ఏం జరిగింది, ఆ టీంలో ఒక పాయిజనస్ పర్సన్ ఉన్నారు. వాళ్ళందరూ నా కింద రావాలి, వాళ్ళ కింద నేను ఎందుకున్నానని చెప్పి మొత్తం అందరినీ చెడగొట్టాడు. అప్పుడు అక్కడ ఉన్న ఒక శ్రీనివాస్ అనే వ్యక్తి ఏమన్నాడంటే, నా సతికుడు. ఆ అర్థం ఇప్పటికీ తెలియదు. సడ్డుగుడు ఏమిటది? సడ్డుగుడు సతకుడు. నా జీవితంలో నేను ఆ పేరు వినలేదు. నా సతకుడు వరంగల్లో ఉన్నామన్నారు. అంటే ఏంటి అని అడిగాను. మా చుట్టం అన్నారు. ఓకే అన్నాను. ఇమీడియట్గా ఇక్కడ మనకి పని అవ్వట్లేదు, అక్కడ పని అవ్వచ్చు, పదండి వెళ్దామని చెప్పి ఒక రిజర్వేషన్ లేదు, స్టేషన్ పట్టుకెళ్ళారు. తెల్లవారు 7:30కి పక్కన బాత్రూమ్ పక్కన చెప్పులు కింద చేసుకొని కూర్చోండి అన్నాడు. ఓకే ఫైన్ అని చెప్పి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏమైంది, ఎండలు మే అనుకుంటా, మే జూను ఫుల్గా ఎండలు ఉన్నాయి. వెళ్ళాను, హరికృష్ణ సార్ షాప్ దగ్గరికి వెళ్ళాను. ఆయన ఏదో బిజీగా రాసుకుంటూ ఏదో చూసుకుంటున్నాడు. నేను వెళ్ళి నిల్చున్నాను. కూర్చోమని కూడా చెప్పరా, నిల్చోనే ఉన్నాను. దాని తర్వాత చెప్పండి మీరు ఎందుకు వచ్చారు అన్నారు. కూర్చొని చెప్పిన సమయంలో హరికృష్ణ సార్ పక్కన పూర్ణ సార్ ఉన్నారు. హరికృష్ణ సార్ పక్కన పూర్ణ సార్ ఉన్నారు. నేను ప్లాన్ చెప్తుంది హరికృష్ణ సార్కి, కానీ ప్లాన్ ఏంటంటే పూర్ణ సార్. నాకేమనిపించింది, ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు, ఇక్కడ అవుతున్నట్టు అనిపిస్తుందని ఇతరులకు చెప్పడం స్టార్ట్ చేశాను. ఇతను చూస్తూ మనం వెళ్ళే పర్పస్ అవ్వాలి కదా. ఓకే, అప్పుడు హరికృష్ణ సార్ ఏమి రియాక్ట్ అవ్వాలా, అప్పటికే జాయిన్ అయి ఉన్నారు అనుకుంటా, ఐడియా ఉంది. కానీ వెంటనే పూర్ణ సార్ రియాక్ట్ అయ్యారు, విన్నారు. గమ్మత్తు ఏంటంటే ఆ ఏరియాలో స్టాక్ పాయింట్ లేదు. 90 కిలోమీటర్ల దూరంలో ఆ ఏరియాని భూపాలపల్లిలో ఒక స్టాక్ పాయింట్ ఉంది. అయినా సరే ఇమీడియట్గా సార్ నాకు ప్లాన్ చాలా నచ్చింది, కార్ వస్తుందా అని అడిగారు. ఖచ్చితంగా వస్తుందని చెప్పాను. అప్పుడు నా ఇన్కము 6,200. నా ఇన్కము 6,200తో నేను హరికృష్ణ గారిని పూర్ణ గారిని తేగలిగాను. 6,200. చాలామంది లేడీస్ అనుకుంటారు నాకు లక్ష్యం లేవు, కారు లేవు, స్టార్ డైరెక్టర్ కాదు, క్రౌన్ కాదు, నేను చెప్తే ఎవడు వస్తాడని. మనకు కావాల్సింది ఏంటి, నమ్మకం, పట్టుదలతో చెప్పాలి. చెప్పేది 100% మనస్ఫూర్తిగా చెప్పాలి, నిజాయితీగా చెప్పాలి. నేను అదే చేశాను. పూర్వసారి ఇమీడియట్గా 2-3 చోట్ల తీసుకెళ్ళిపోయారు, 2-3 వీళ్ళకి కూడా నాకు చెప్పింది చెప్పండి అన్నారు. చెప్పాను. ఇక్కడ ఏదో వర్కౌట్ అయ్యేలా ఉంది, నన్ను వెంటనే ఇంట్రెస్ట్ చూపించి చెప్పారు. ఎవరు తెచ్చారో ఆ వ్యక్తికి చెప్పాను, నేను మళ్ళీ ఆ ఊరు వెళ్తాను. అలా ఆ ఊరికి వారం రోజులు, 3 రోజులు, 4 రోజులు, వారం రోజులు, 3 రోజులు, 4 రోజులు వెళ్తూ 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 పూర్ణ సార్ డెవలప్ అయ్యారు, హరికృష్ణ సార్ సైలెంట్ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎక్కింది ఇంకెట్లా, ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఒక బిజినెస్ కొత్తగా ఓపెన్ చేస్తున్నారు, ఇంకో బిజినెస్ ఓపెన్ చేయడం రెడీగా లేరు. కానీ పూర్ణ సార్ ఆల్రెడీ వేరే వ్యాపారంలో LICలో R&Dగా ఉంటూ సక్సెస్ని ఇంకా పూర్తిగా చూసలేరు, కారు కొనుక్కోలేరు. నా బిజినెస్ ప్లాన్లో కారు, ఇల్లు, ఫారెన్ ట్రిప్ ఆయనకి అట్రాక్ట్ చేసి, సరే ట్రై చేద్దామని చెప్పి నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. ఇచ్చి నాతో తిరిగారు. మేము ఇంటింటికి తిరిగాము, నేల మీద కూర్చున్నాము, ఏం చేసాం మాకే తెలీదు. ఇంటింటికి సర్వేలకి ఎలా వెళ్తారు, జనాభా లెక్కలకి అలా తీసుకెళ్ళారు. ఇంటింటి జనాభా లెక్క చేస్తుంటాం, అన్ని ఇల్లు తిరుగుంటాం మేము. అర్థమవుతుందండి. అసలు తిరిగి 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 ఏదో విధంగా మన పూర్ణ సార్కి ఇన్కమ్ రప్పించాం. అది చూసి హరికృష్ణ సార్ ఒకసారి ఫోన్ చేశారు, నా కింద పూర్ణ సార్కి ఇన్కమ్ వచ్చింది కానీ నాకేమీ రాలేదు ఏంటండి. అప్పుడు చెప్పాను, సైడ్ వాల్యూమ్ అని ఉంటుంది,
మీరు సైడ్ వాల్యూమ్ చేసుకోగలిగితే మీకు ఇన్కమ్ వస్తుందని నేను చెప్పిన వెంటనే హరికృష్ణ సారు నాకు కూడా ఇన్కమ్ కావాలని చెప్పి ప్లాన్ చక్కగా చెప్పింది విని నేర్చుకొని రాయిపించాం. హోంవర్క్ కూడా చేయించినట్టు గుర్తు. హోంవర్క్ కూడా చేయించిన తర్వాత ఆయన 100% ఆయన శక్తితో ఎలాగైనా నేను చేయాలి, నా డౌన్లోడ్కి వస్తుంది, నాకెందుకు రాదని చెప్పి పరిగెట్టారు. 2 నెలల్లో హరికృష్ణ గారి పూర్ణ గారి కంటే హరికృష్ణ గారి చెట్టు ఎక్కువ. అలా హరికృష్ణ గారికి అర్థమైంది, ఎస్ దీనిలో బిజినెస్ ఉంది, దీనిలో డబ్బులు ఉన్నాయి, అర్థం చేసుకున్నారు, ఎదిగారు, మంచి స్టేజ్కి వచ్చారు. అప్పుడు 2018లో మన వాళ్ళు పరిగెట్టడం చూసి నేను కూడా పరిగెట్టడం మొదలుపెట్టాను. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో మంచి టీంలు వేశాను. జస్ట్ 20,000, 30,000 బీబీ దాకా తీసుకెళ్ళాను. ఒక శ్రీకాకుళంలో టీంలు వేసి ఒక 8,000, 6,000 బీబీ అంటే 3 లెక్కల ఎల్ఓబీతో పరిగెట్టాను. ఫస్ట్ గోల్డ్ అయ్యాను 68,000. అంటే ఆంధ్ర తెలంగాణలో ఆ రోజుల్లో 2018లో గోల్డ్ అనే లెవెల్లో 68,000 తీసుకున్న లీడరే లేడు. సమస్య అదంతా నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది. నన్ను ఆ రోజు ఇంకా పరిగెట్టాలి, ఎస్ నేను వెళ్తున్న రూట్ కరెక్ట్, నేను చేస్తున్న బిజినెస్ కరెక్ట్ అని నన్ను మేల్కొల్పిన ఊరే వరంగల్. సో మీరు అలాంటి ఒక గొప్ప ఊళ్ళో ఉన్నారు. నేను ఎన్నో ఊళ్ళో చెప్పాను, మంగళగిరిలో చెప్పాను, విజయవాడలో చెప్పాను, గుంటూరులో చెప్పాను, వైజాగ్లో చెప్పాను, ఎవరి వల్ల కానీ వరంగల్లో చెప్తే ఒక ఉప్పెన్లా విన్నారు, దూసుకెళ్ళారు, నా మాట మీద నమ్మకం పెట్టి పరిగెట్టారు. ఆ రోజుల్లో స్టాక్ పాయింట్లు లేవు, లీడర్లు లేవు, చూపించడానికి ఏం లేదు, నా దగ్గర చెట్టు లేదు, ఏమీ లేదు, కారు లేదు, ఏం లేదు. కానీ ఈరోజు మీ దగ్గర అన్నీ ఉన్నాయి, చూపించుకోండి. మీ లీడర్స్ ఉన్నారు, చెక్కులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, ఫారెన్ ట్రిప్పులు ఉన్నాయి, స్టాక్ పాయింట్లు ఉన్నాయి. ఆ రోజుల్లో మీటింగ్ చేసే నాదు లేడు, ఏదో ఉన్న నాలెడ్జ్తో మేమే చేసుకునే వాళ్ళం మీటింగ్. అలా చేస్తున్న క్రమంలో ఒక మంచి ఊపులో ఉన్నాం. 2018 ఆగస్టులో, అక్టోబర్లో ఎప్పుడో 68,000 టచ్ చేసాం. అలా 70, 75, 76 వెళ్ళాము. బాగుందంతా. అప్పటికే మ్యారేజ్ అయ్యి కొన్ని మంత్స్ అయింది. బాగుందనే టైంలో మా మామగారి ఇంటికి వెళ్ళాను. నేను వైజాగ్ వెళ్ళి మా మామగారి ఇంటికి వెళ్ళాను. మా మామగారు ఆ రోజు నా బర్త్డే, ముందు రోజు నైట్ ఫోన్ చేసి పిలిచారు రమ్మని. ఏంటి ఊర్లో తిరుగుతున్నావు కదా, ఈ ఒక్కరోజు మా ఇంట్లో ఉండాలని పిలిచారు. సరే అని చెప్పి ఆ రోజు నైట్ 11 గంటలకు వెళ్ళాను. ఊరు వెళ్ళి ఇంటికి వెళ్ళాను. తెల్లవారు 8:30 అయింది. లేచిన వెంటనే ఇంట్లో కొన్ని మాటలు, నొప్పి వస్తుందంట ఎవరికి అని వెళ్ళాను. మా మామగారు గుడి దగ్గర చేయి పెట్టుకొని ఎందుకో అదోలా ఉంది, నొప్పి వస్తుంది, గాబరాగా ఉందన్నారు. నేను అన్నాను, ఇది తేడాగా ఉంది. అప్పటికే మనం వెస్టీజ్లో ఉన్నామంటే ఒక మినీ డాక్టర్లో బిహేవ్ చేస్తాం కదా, మొత్తం అన్ని స్టడీ చేస్తాం కదా, ఈ ఫ్లాష్ ఆయిల్ అది ఇది అలర్ట్స్ నేను చదివేస్తాం కదా, మనకి హార్ట్ ఎలా పనిచేస్తుంది, బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, ఒక చిన్న డాక్టర్ని చేసి పడేశారు, ప్రోడక్ట్ మీద నాలెడ్జ్ పెంచేశారు. సో నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్పాను, ఇది ఖచ్చితంగా తేడాగా ఉంది, ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్దామని. నా కళ్ళలో చూసి మా మామగారు ఒక డాక్టర్ ఫోన్ చేసి మా అల్లుడు ఏదో తేడాగా ఉందంటున్నాడు, ఏదో హార్ట్ అటాక్ లాగా అనిపిస్తుంది నాకు అన్నాడు. ఈ సిమ్టమ్స్ ఉన్నాయి, నాకు చెమటలు వస్తున్నాయి, గాబరాగా ఉంది, ఎడం చేయి పీకుతుంది, నన్ను ఏం చేయమంటారు అన్నాడు. మీకు హార్ట్ అటాక్ వచ్చింది, ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోమన్నారు డాక్టర్ ఫోన్లో. వెంటనే కారు ఎక్కించుకొని వెళ్తూ ఉంటే దగ్గర హాస్పిటల్ 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అప్పుడు పెద్ద హాస్పిటల్ 700 మీటర్లో 500 మీటర్లో ఉండగా ఆయన నా కళ్ళ ముందే తుది శ్వాస వదిలేరు కారులో. సో అలా వదిలిన తర్వాత ఆ ఫ్యామిలీకి మనం చూసుకోవాలి, కాపాడాలనుకున్నాను. ఆ రోజు వాళ్ళకి ఒక పెద్ద సూపర్ మార్కెట్ ఉంది, 20,000 మంది కస్టమర్లు, 35 రెస్టారెంట్లు, హాస్టళ్ళు, హోటళ్ళు, ఖాతాలు, మధురవాడ మొత్తానికి అతిపెద్ద షాప్ మా ఏరియాలో, అతిపెద్ద బిజినెస్. రోజుకి 3 to 8 lakhs పర్ డే ఇన్కమ్ కాదు, సేల్ 3 to 8 lakhs. హోల్సేల్ షాప్, పెద్ద హోల్సేల్ షాప్. ఆ హోల్సేల్ షాపు బాగా అప్పుడులో చాలా డబ్బులు మార్కెట్లో ఉండిపోయి ఏం చేయాలి అనుకున్నాను. నేనేమనుకున్నానంటే వెళ్ళి ఆ డబ్బులన్నీ తెచ్చేద్దాం అనుకున్నాను. అలా షాప్లో కూర్చున్నాను. కందిపప్పు, మినపప్పు, శనగపప్పు అన్నారు.
నా జీవితంలో మా మమ్మీ నాకు కందిపప్పు ఎలా ఉంటుందని చెప్పలేదు, కానీ పప్పు అన్నం పెట్టాలని చెప్పేవారు. అర్థమైందా? నా జీవితంలో గుడ్లు కొన్నాను, ఇంకేవో కొన్నాను, కానీ కాయగూరలు, కందిపప్పులు, మినపప్పులు నా లైఫ్ మొత్తానికి కొనలేదు. అలా పెంచారు. అంటే అది గొప్ప అని చెప్పట్లేదు. మా డాడీ చిన్నప్పుడే చనిపోవడంతో ఒంటరిగా చిన్నప్పటి నుంచి పెరిగాను. మా మదర్ ఒక చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ జాబ్ ఇప్పటికీ చేస్తున్నారు. ఆ ఎంప్లాయీని కాకుండా మా మమ్మీ నన్ను గారవంగా చూసుకొని మా బాబుకి అన్నీ నేను చూడాలని చెప్పి అలా ఒంటరిగా నేను జీవనాన్ని సాధించి ఒంటరిగా పెరిగినప్పుడు ఎప్పుడు స్ట్రాంగ్ అవుతాడు కదా, అవుతాడా కూడా అలాగే స్ట్రాంగ్ అయ్యాం. సో అలా ఏమైంది, కందిపప్పు పసుపుగా ఉన్నాయి కదా, కందిపప్పు ఎలా ఉంటుంది, పసుపుగా ఉన్నది, రౌండ్గా ఉంది, హాఫ్ ఇరిగిపోయి ఉంది. శనగపప్పు పసుపుగా ఉంది, రౌండ్గా ఉంది, హాఫ్ ఇరిగిపోయి ఉంది. వీరేమో ఇది కందిపప్పు అంటాడు, శనగపప్పు అంటాడు. ఇంకొకటి వచ్చి వేపిన శనగపప్పు ఏమంటే ఈక్వల్ అలాగే ఉంది, కొంచెం లైట్ కలర్లో ఉంది, వేపిన శనగపప్పు అన్నాడు. నాకు అర్థం అవ్వలేదు, ఇవన్నీ ఒకలాగే ఉన్నాయి, మీరు పేర్లు ఏమో ఇప్పుడు చెప్తారు. మా ఎంప్లాయీస్కి అడిగేవాడు, అప్పుడు బీభత్సం 18 మంది ఎంప్లాయీస్ ఉండేవారు. ఒక్కొక్కరిని నా పక్కన పెట్టుకొని, నాకు ఈ పప్పులు తెలియవు, డబ్బులు తీసుకోవడం తెలుసు, నువ్వు పప్పులు ఇవ్వ, నేను మాత్రం డబ్బులు తీసుకుంటానని చెప్పారు. అలా బిజినెస్ని ఒక 6 నెలల్లోనూ ఒక స్వింగ్లోకి తెచ్చాం. మా అసోసియేషన్ ఏదైతే ఉంటుందో ఆ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేశారు. మా బిజినెస్ని మళ్ళీ జీరో నుంచి మళ్ళీ ఆయన ఉన్న స్టేజ్కి లేపాము. 3 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టాం. అలా లైఫ్ వెళ్ళిపోతుంది. మంత్లీ ఇన్కమ్ లక్షల్లో వస్తుంది, ఎందుకంటే టర్న్ ఓవరే 78 లక్షలు, 1 కోటి దాటిపోయేది కదా పర్ మంత్ టర్న్ ఓవర్. సో లక్షల్లోనే ఇన్కమ్ ఉంటుంది, లక్షల్లోనే ఆదాయం వస్తుంది. కానీ మనకి ఏం చేశారు వీళ్ళు, మా ఫ్రెండ్ వెస్టిజ్ అనే బీజాన్ని, వెస్టిజ్ అనే ముళ్ళుని గుండెలో నింపేశాడు. ఇక్కడ ఒక టైప్ ఆఫ్ ఫీల్ ఉంటుంది, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఒక ప్లాన్ చెప్తే వచ్చే సాటిస్ఫాక్షన్ వేరు. ఒక వ్యక్తి జాయిన్ అయ్యి ప్రోడక్ట్ కొని ఆ ప్రోడక్ట్ రిజల్ట్ చెప్తే వచ్చే ఆనందం వేరు. మన కింద మన డౌన్లో ఎవరైనా ఒక లెవెల్ అచీవ్ అయితే ఆ పుత్రోత్సాహం అనే ఫీలింగ్ ఉంటుంది కదా, అలాంటిది నాకు కొన్ని వందల వేల సార్లు వచ్చింది ఇక్కడ. సో నేనేం చేశాను, లక్కీగా నేనేం చేశానంటే వెస్టిజ్ అనేది ఎలాగో మొదలు పెట్టాం. ఓకే, ఇన్కమ్ అయితే చాలా బాగుంది ఇక్కడ అక్కడ షాప్లో. వెస్టిజ్ వదిలేయడం ఎందుకు, అది పార్ట్ టైం చేద్దాం, ఇది ఫుల్ టైం చేద్దాం. మీరేనా అనుకుంటారా అనుకోరా? అలాగే అనుకున్నాను. అలాగే అనుకుని బిజినెస్లోకి ఎవ్రీ ట్యూస్డే హాలిడే, ఎవ్రీ ట్యూస్డే నేను వరంగల్ వచ్చేవాడిని. వరంగల్ వచ్చి వీరి పని వీళ్ళు చేస్తూ ఉండేవారు. నేను మాత్రం ట్రైనింగ్స్ ఏవో నేను నేర్చుకున్న వైజాగ్లో వాళ్ళకి ఇస్తూ పోతూ ఉండేవాడిని. కానీ అలా వాళ్ళు మనం ఇచ్చే ఆ చిన్న ట్రైనింగ్స్తోనే, ఆ చిన్న సపోర్ట్తోనే సూపర్గా ఎదిగారు. నా వల్ల అవ్వట్లేదని చెప్పి ఇక్కడ స్టార్టెడ్ లెవెల్లో వచ్చారు అందరూ. వెంటనే రంజిత్ సార్ని ఇక్కడ పరిచయం చేశాను, రంజిత్ సార్ని తీసుకొచ్చాను. రంజిత్ సార్ ఇమీడియట్గా ఈ టీంని ఆయన భుజం మీద వేసుకొని ఆయన ఈ టీంని ఈరోజు ఒక మెగా టీమ్గా ఈ సో ఈ జర్నీలో మీరు అర్థం చేసుకోండి, వెస్టేజ్లో వేలు మాత్రం వస్తున్నాయి, వేల రూపాయలు, 60,000, 70,000, 80,000 షాప్లో ఉన్నప్పుడు. నా డౌన్లో ఒక్కొక్కరికి 4 లక్షలు 5 లక్షలు వస్తున్నాయి, కానీ నా షాప్లో లక్షలు వస్తున్నాయి. బిజినెస్, టర్న్ ఓవర్, ఎంప్లాయీస్, ఓన్ బిల్డింగ్, సైట్స్, ఇల్లులు కంప్లీట్గా ఉన్నాయి. ఈ ప్లేస్లో మీరుంటే వెస్టేజ్ బిజినెస్కి వస్తారా? ఎవడు రాడు, ఒక పిచ్చోడు మాత్రం వస్తాడు. ఆ పిచ్చోడు పేరు రమేష్ ముద్ర గారు. జస్ట్ వరంగల్ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వరంగల్కి వస్తూ ఉన్నప్పుడు వరంగల్ వ్యక్తులు నా మీద చూపించిన అభిమానం, ప్రేమ, రెస్పెక్ట్ ఎలా అనిపించిందంటే, షాప్లో ఉంటే లక్షలు, అక్కడ ఉంటే రెస్పెక్ట్, సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్, ఏదో తెలియని ఫీలింగ్, ఏదో తెలియని ఒక ఫ్యామిలీ, నా ఊరు అనే ఫీలింగ్. వైజాగ్ ఫస్ట్ ఊరు అయితే సెకండ్ ఊరు వరంగల్ అనిపించేలాగా ఈ వరంగల్ను తీసుకుని దాని చేతుల్లోకి. నేను నిజం చెప్తానండి, ఆ లక్షల బిజినెస్ని 40% డిస్కౌంట్ బోర్డు పెట్టి 75 లక్షల స్టాక్ని 2 నెలల్లో అమ్మేసి మొత్తం బిల్డింగ్ అంతా టూలెట్ పెట్టేసి అన్ని అద్దెలకి అపోలో ఫార్మసీ, వాల్యూ గోల్డ్ బంగారం అమ్మే షాపు, తర్వాత ఇండోర్ కరాటీ క్లాసెస్ వాళ్ళందరికీ అద్దెకిచ్చేసి, పైన సాఫ్ట్వేర్ కంపెనీకి అద్దెకిచ్చేసి ఈరోజు వెస్టేజ్ సంస్థకి
వెస్టీజ్ అనే కంపెనీకి. మళ్ళీ దీనిలో నాకు కావాల్సింది డబ్బు మాత్రమే కాదు, జీవితంలో ఒక సాటిస్ఫాక్షన్. అక్కడ లిమిటెడ్ ఇన్కమ్ 3-4 లక్షలు, కానీ ఇక్కడ రంజిత్ సార్ చూస్తే నా కళ్ళ ముందు 1 లక్ష నుంచి 10 లక్షలకు వెళ్ళిపోయారు. ఏమైనా అంటే ఆడి కార్ మీద షాప్ దగ్గరికి వచ్చి బాగున్నారా, ఏం సంగతి, వస్తున్నారా, మా ఇల్లు ఓపెనింగ్ అనేవారు, మా ఫ్లాట్ ఓపెనింగ్ అనేవారు, ఇంకొక ఇల్లు కొనేవారు అనేవారు. మనకు ఎలా అనిపిస్తుంది? షాప్లో ఉంటున్న మనమే కొనట్లేదు, వెస్టీజ్ బిజినెస్ చేస్తున్న ఆయన కొంటున్నారు. మామూలు కారులో మనం తిరుగుతున్నాం, క్రెటా కారులో, ఆర్డీ కారులో ఆయన తిరుగుతున్నారు. మాట్లాడితే 2 కోట్లు ఇల్లు కొంటారు, మాట్లాడితే 2 కోట్లు సైట్ కొంటారు. ఎలా అనిపిస్తుంది? ఘోరంగా అనిపిస్తుందా అనిపించదా? సేమ్ సిచ్యువేషన్ నాకు అనిపించింది. షాప్లో లక్షలు ఉన్నాయి, ఇక్కడ కోట్లు ఉన్నాయనే ఫీలింగ్ నాకు అనిపించింది. అలా అనిపించి షాప్ నుంచి ఇమీడియట్గా వచ్చాను. వచ్చిన తర్వాత ఏమనుకున్నాను, నెక్స్ట్ డే నుంచి పరిగెట్టేద్దాం, ఆగొద్దు, కుమ్మేద్దాం అనుకున్నాను. కానీ ఒకసారి ఆ బాస్ లెవెల్ నుంచి వచ్చిన తర్వాత కొన్ని వేల మంది కస్టమర్లు, కొన్ని వందల మంది డిస్ట్రిబ్యూటర్లు, 20 మంది ఎంప్లాయీస్, డ్రైవర్లు అన్నీ ఉన్న తర్వాత మనం ఇమీడియట్గా ఒక మార్కెటింగ్ పర్సన్గా మారిపోగలనా? వెస్టీజ్ యూనిఫామ్ వేసుకోవడానికే 1-2 నెలలు పట్టింది. వేసుకుంటున్నా మీటింగ్స్లో, జూమ్స్లో, వెంటనే తీసేసి బయటికి మామూలుగా వెళ్తున్నాను. బికాస్ ఆ రోజు దాకా నన్ను సార్ అనే వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళి సార్ వెస్టీజ్లో జాయిన్ అవుతారా అని అడగాలా? అవుతుందా? సో నన్ను నేను మార్చుకోవడానికి, నా వ్యక్తిత్వం మార్చుకోవడానికి, నా ఈగోని చంపుకోవడానికి, నా క్యారెక్టర్ని మార్చుకోవడానికి, నా యాటిట్యూడ్ని ఒక మార్కెటింగ్ పర్సన్ లాగా, ఒక డౌన్ టు ఎర్త్, నేను ఒక సామాన్యుడిని, నాకు ఏమీ లేదు, ఒక జీరో గాడిని అని చేయడానికి నేను నా ఫ్రెండ్స్ సునీల్కి చెప్పాను, నేను చేయలేకపోతున్నాను, ప్లాన్ చెప్పగలుగుతున్నాను, కానీ ఒక టైప్లో అప్పుడు చెప్పేవాడిని. ప్లాన్ చెప్తే పట్నం జాయిన్ అయ్యేవారు, ఆ రకంగా చెప్పలేకపోతున్నాను. ఎవరైనా ఒక అన్నోన్ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తికి నెంబర్ తీసుకొని ప్లాన్ చెప్పడంలో ఎక్స్పర్ట్గా ఉండేవాడిని. అన్నోన్ వ్యక్తి దగ్గరికి వెళ్ళి వెస్టీజ్ అని చెప్పడానికి మనసు రావట్లేదు. ఒక ప్లాట్ఫామ్ మీద కూర్చున్న వ్యక్తికి కార్డు ఇవ్వడానికి చేయి రావట్లేదు. ఏమనుకుంటాడో, ఇప్పుడు ఏమనేస్తాడో అంటే ఇంతకుముందు బాస్గా ఉండే ఫీలింగ్ ఉంటుంది కదా, నన్ను ఎవరిని ఏమైనా అనకూడదు అనిపిస్తుందా? నన్ను ఒక చిరాకే అన్నాడు అనుకో, నా పరువు ఏమవాలి, పోవాలి కదా. సో ఈ ఫీలింగ్స్ అన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఫస్ట్ నేను వైజాగ్లో ఉన్న 2-3 పార్కులకు వెళ్ళాను. 2-3 పార్కులకు వెళ్ళి ఫస్ట్ చేసింది విజిటింగ్ కార్డులు. అప్పుడులో ప్రింట్ చేసిన విజిటింగ్ కార్డులు ఉండిపోయి 100-200. ఆ 200 విజిటింగ్ కార్డులు ఫస్ట్ పంచాను. రూపాయి అంటే 10 రూపాయలు నెత్తి మీద పెడితే రూపాయి కూడా విలువ చేయని వ్యక్తులు కూడా ఏంటి ఇలాంటి పడువా అని నన్ను తిట్టి చేదిరించుకున్న తర్వాత అమ్మయ్య అనిపించింది. ఎందుకు? నేను స్లోగా ఒక బిజినెస్ ఓనర్ నుంచి, ఒక బాస్ నుంచి, ఒక వెస్టీజియన్ లాగా, ఒక మార్కెటింగ్ లా మారడానికి వీళ్ళు తిట్లు, వీళ్ళు గసులే నాకు ఇంపార్టెంట్. అర్థమైందా? నాకు సరిపోలే. పార్కులో మహా అయితే 10 మంది ఉంటున్నారు, ఆ తిట్లు సరిపోలే. రంజిత్ సార్కి ఫోన్ చేశా, సార్ నేను ఇంకా ఏం చేయాలి? మీరు ప్రతిరోజు ఒక మీటింగ్ అటెండ్ అవ్వండి అన్నారు. ఓకే, మీటింగ్ అక్కడెక్కడ అవుతుంది అన్నీ చెప్పండి అని చెప్పి ఎక్కడ మీటింగ్ అటెండ్ అయితే, ఎక్కడ వైజాగ్ చుట్టుపక్కల ఏ మీటింగ్లు అయితే ఆ మీటింగ్కి వెళ్ళి కూర్చోవడం మొదలుపెట్టాను. నేను జనాల్లోకి వెళ్ళి మాట్లాడటం అవ్వట్లేదని నా ఫ్రెండ్కి చెప్పాను, ఓ పని చేద్దాం, బీచ్ రోడ్కి వెళ్ళిపోదాం, ఒక 10,000 మంది ఉంటారు, లైట్గా తిడతారు. ఓకే, చాలా బాగుంది ఈ ప్లాన్. ఏదో ఇమ్మీడియట్గా అన్నీ తగ్గిపోతాయి, అన్నీ తగ్గిపోయి భూస్థాపితం చేసేయచ్చు అని చెప్పి బీచ్ రోడ్కి 1 నెల, 2 నెలలు, 3 నెలలు పాంప్లెట్లు పట్టుకొని, విజిటింగ్ కార్డులు పట్టుకొని, ఈ పార్కులో దొరికే వాళ్ళని, ఖాళీగా ఉండే వాళ్ళని, మార్కెటింగ్ చేసే వాళ్ళని, రియల్ ఎస్టేట్ వాళ్ళని, మార్కెటింగ్ పర్సన్స్ ఉంటారు కదా వేరే రకాలకి, వాళ్ళని వీళ్ళని అందరినీ కిరికించాను. వాళ్ళందరినీ కిరికాక, ఫీల్డ్లోకి వెళ్ళాక, అన్నీ తీసాక అప్పుడు అర్థమైంది, అప్పుడు మారాను నిజమైన మార్కెటింగ్ లాగా. మళ్ళీ ఆ మార్కెటింగ్ లాగా మారడానికి 1 year 2 months పట్టింది. 2024 మార్చి 10వ తారీఖున నేను షాప్ క్లోజ్ చేస్తే 2025 ఏప్రిల్, మే ఆ టైంకి నేను సంపూర్ణ చంద్రముఖిలా మారాను. అర్థమైందా? సంపూర్ణ మార్కెటింగ్
వెస్టీజ్ని బ్లడ్లోకి, డిఎన్ఏలోకి, నా బోన్స్లోకి, నా కండలోకి, నరాల్లోకి ఎక్కించుకోవడానికి 1 year టైం పట్టింది. నేను వెస్టీజియన్ అయ్యింది. వెస్టీజియన్ అంటే ఈ డ్రెస్ వేసుకోవడం, మీటింగ్లు అటెండ్ అవ్వడం, పెద్ద పెద్ద స్పీచ్లు ఇవ్వడం కాదు, గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసే సత్తా ఉన్నవాడే వెస్టీజియన్. ఎటువంటి సిగ్గు, ఎటువంటి మొహమాటం, ఎటువంటి భయం, ఎటువంటి ఆలోచన ఏమనుకుంటాడో అనవసరం అని సిగ్గు లజ్జాలన్నీ పక్కన పెట్టేసి ధైర్యంగా వెళ్ళి వెస్టీజ్ అనే బిజినెస్ చేస్తే నీ జీవితం మారుతుందని దమ్ముగా చెప్పగలిగినప్పుడే నువ్వు పూర్తి వెస్టీజియన్ అని నేను తెలుసుకున్నాను. అలా చేయడానికే 1 year పట్టింది. సార్ ప్రాబ్లం అంతా అక్కడే అనిపించింది. నేను ఎదగడం స్టార్ట్ చేసింది నేను ఒదిగిన తర్వాత, నేను దిగిన తర్వాత, నేను జీరో అయిన తర్వాత. ఎందుకా జీరో అయితే హీరో అవుతారనిపించింది. అది ఎప్పుడు తెలిసిందంటే నేను జీరో అవడం స్టార్ట్ చేశాక తెలిసింది. ఎందుకంటే హీరోలో ఉన్నవాడికి ఎవడైనా వెళ్ళి హాయ్ అంటే ఒక హీరోని పో అన్నాడు అనుకో, హీరోతో అవడాలి. నేను జీరోని ఒకరిని హాయ్ అన్నాను పో అంటే నేనేమనుకుంటాను, పోతే పో. అర్థమైందా? సో హీరోలా ఉంటే ఈ మార్కెటింగ్ ఫీల్డ్లోని, ఈ నెట్వర్క్ ఫీల్డ్లోని దేనికి పనికిరాం. మీరు జీరో అవ్వాలా, ఫస్ట్ నెట్వర్క్ బిల్డ్ చేయడం కంట, వెస్టీజియన్ అవ్వడం కంట మీరు మీ క్యారెక్టర్ని బిల్డ్ చేయాలి. మన క్యారెక్టర్ ఏంటి? జీరో. మనం ఒక మార్కెటింగ్ పర్సన్, ఒక సేల్స్ పర్సన్, ఒక మోటివేటర్. మనం దేన్ని, మట్టిని కూడా, బూడిదని కూడా అమ్మేయాలి ప్యాకెట్లో పెట్టి. అలాంటి మార్కెటింగ్ పర్సన్ లాగా స్కిల్స్ని, క్యారెక్టర్ని డిజైన్ చేసుకోవాలి. ఒక వ్యక్తిని సెక్యూరిటీ గార్డ్ నుంచి చూస్తే ఎలా కనిపిస్తారు? చేతిలో ఒకటి కర్ర, టోపీ, షూ, డ్రెస్ కోడ్ ఉంటుందా ఉండదా? అలాగే వెస్టీజియన్ అంటే ఎలా కనిపించాలి? ప్రొఫెషనల్గా, నీట్గా, వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, షూ కంపల్సరీ ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు తెలుసుకున్నాను? ఎప్పుడంటే నాకు వెస్టీజ్ తప్ప ఇంకో దిక్కు లేదు అన్నప్పుడు తెలుసుకున్నాను. మీ అందరికీ చాలా ఆప్షన్స్ ఉండొచ్చు, ఇది కాకపోతే ఇంకోటి చేసుకుంటారు, నిజమా కదా? కానీ నేను అందరినీ ఛాలెంజ్ చేసి అన్నీ వదిలేసి నానా మాటలు పడి, చూసావా ఒకప్పుడు షాప్లో బంగారంలో బతికినాడు, ఈరోజు రోడ్డు మీద పాంప్లెట్ పంచుకుంటూ వెస్టీజ్ చేసుకున్నాడని మొహం మీద అన్నా సరే, ఈరోజు నువ్వు అన్నావు, రేపు పొద్దున్న నేను నీకు ఎలా కనిపిస్తానో చూపిస్తాను అనుకోని మనసులో అనుకుంటూ ఎస్ నేను కంపల్సరీగా ఒక గొప్ప స్థానానికి వెళ్తాను అనుకుంటూ ఈరోజు ఈ జర్నీ స్టార్ట్ చేశాను. ఒక మామూలు పర్సన్కి, యావరేజ్గా ఓ జాబ్ చేస్తున్న పర్సన్కి వెస్టీజ్ ఏదో చేస్తాడు, ట్రై చేస్తాడు, రాయేస్తాడు, పడితే పడింది, దొరికితే ఒక లెగ్ దొరికింది, ఇంకో లెగ్ సైడ్ వేలం దొరకదు, తెలుసు మనకి. రెండో లెగ్ దొరికింది, ఇంకో లెగ్ సైడ్ వేలం దొరకదు. చేస్తే చేశాడు, లేకపోతే వెళ్ళిపోయాడు. కానీ నాకు దిక్కులేస్తాడు, నాకు ఇంకో దారి లేదు, నేను ఖచ్చితంగా వెస్టీజ్లో సక్సెస్ అయ్యి సాధించి చూపించాల్సిందే. ఇంకో దారి ఉందనుకుంటున్నారా? నా స్టోరీ విన్నాక 100% నాకు లేదు. కాబట్టి ఈ వెస్టీజ్ అనే కంపెనీని, ఈ ప్రొడక్ట్ని, ఈ ప్లాన్ని నేను నా రక్తంలో నింపుకోవడానికి ట్రై చేస్తున్నాను. నింపుకున్నాను, సరిపోదు, ఇంకా నింపుకోవాలి. మరి మీరు నింపుకున్నారా? ఇక్కడ ఎంతమంది 100% వెస్టీజే నాకు లైఫ్, వెస్టీజ్ ఈజ్ టాప్ ప్రయారిటీ, వెస్టీజ్ లేకపోతే నా జీవితం లేదనుకుంటున్నారు. వెరీ గుడ్. కానీ మీరు జస్ట్ అనుకుంటున్నారు, పాటించట్లేదు. నిజమా కాదా? అనుకోవడం వేరు, పాటించడం వేరు. అనుకున్న వారైతే ఈరోజు 11 గంటలకు మీటింగ్ అంటే 10:30కి ఇక్కడ కూర్చొని ఒక సెల్ఫీ పెట్టి నేను వచ్చేసరి మీరు ఎక్కడ ఫ్రెండ్స్ అని గ్రూప్లో పెడతారు. చూశాను సార్, 1:30కి ఫుల్ అయ్యాయి. వచ్చిన వారు చాలా గ్రేట్. వచ్చిన వారు అందరికీ జోరుగా క్లాప్స్ కొట్టండి. ఈరోజు రాగానే నేను